అందం అంటే ఏంటి? తెల్లగా ఉండటమా లేక రంగురంగుల మేకప్ వేసుకోవటమా? కాని ఒక అమ్మాయి వచ్చింది. అందమంటే సహజత్వం, ఆత్మవిశ్వాసం అని చెప్పింది. ఆమె సాయి పల్లవి. మరి మేకప్ దాదాపుగా లేకుండా తన నటనతో, నవ్వుతో సౌత్ ఇండియన్ సినిమాని ఏలేస్తున్న ఈ అమ్మాయి కథేంటో ఈరోజు చూద్దాం. 2 కోట్లు! ఊహించుకోండి, జస్ట్ ఒక యాడ్లో నటిస్తే 2 కోట్ల రూపాయలు! ఎవరైనా వదులుకుంటారా? కానీ సాయి పల్లవి వదులుకున్నారు. ఒక ఫేర్నెస్ క్రీమ్ యాడ్ కోసం వచ్చిన 2 కోట్ల ఆఫర్ని సింపుల్గా నో చెప్పేసింది. అసలు ఎందుకు? అంత పెద్ద మొత్తాన్ని కాదనుకోడానికి కారణమేంటి? ఆమె నమ్మిన విలువల వెనుక ఉన్న కథేంటో ఇప్పుడు చూద్దాం. అందుకే అంటారు, ఇది కేవలం ఒక సినిమా యాక్టర్ కథ కాదు. ఇది ఇండస్ట్రీలో అందానికి ఉన్న కొలమానాలను, రూల్స్ని తన సహజత్వంతో బ్రేక్ చేసిన ఒక అమ్మాయి ప్రయాణం. సరే, ఇక ఆమె కథలోకి వెళ్ళిపోదామా? అసలు ఇంత గట్టిగా తన విలువల మీద నిలబడే వ్యక్తిత్వం ఎక్కడ్నుంచొచ్చింది? ఆమె స్టార్డమ్ వెనకున్న పునాది ఏంటి? కథ మొదలయింది చిన్నప్పుడే, ఒకేసారి 2 పడవల మీద ప్రయాణం చేస్తూ. ఒకటి డాక్టరవ్వాలన్న కల, ఇంకొకటి కళ. 1992 తమిళనాడులోని కోటగిరిలో పుట్టింది సాయి పల్లవి. చిన్నప్పటినుంచే డాన్స్ అంటే పిచ్చి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, ఆమె ఏ డాన్స్ స్కూల్కి వెళ్లలేదు, ఏ గురువు దగ్గర నేర్చుకోలేదు. వాళ్ళమ్మని చూసి, టీవీలో వచ్చే డాన్సులు చూసి తనే సొంతంగా నేర్చుకుంది. ఆ ప్యాషనే ఆమెను 2009లో ది అల్టిమేట్ డాన్స్ షోలో ఫైనలిస్ట్ దాకా తీసుకెళ్ళింది. అప్పుడే చాలామందికి సాయి పల్లవి అనే పేరు తెలిసింది. సో చూశారుగా, ఆమె లైఫ్లో 2 దారులు. 2 వేటికవే ప్రత్యేకం. ఒకవైపేమో కళ, డాన్స్ షోలు, పర్ఫార్మెన్సులు. ఇంకోవైపేమో సైన్స్, చదువులో టాపర్, డాక్టరవ్వాలన్న పెద్ద కల. మరి రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చేసింది? కళనెంచుకుందా లేక చదువువైపు వెళ్ళిందా? అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. డాక్టర్ అవ్వాలన్న తన కలను నిజం చేసుకునే దారిలో వెళ్తుండగా ఊహించని ఒక మలుపు, తన జీవితాన్నే మార్చేసిన ఒక ఫోన్ కాల్. ఆమె అప్పుడెక్కడుందో తెలుసా? ఇండియాలో కూడా కాదు, జార్జియాలో ఎంబీబీఎస్ చదువుతోంది. సినిమాల గురించి ఆలోచించే పరిస్థితే లేదు. కాని టాలెంట్ ఎక్కడున్నా వెతుకుంటూ వస్తోంది కదా. దర్శకుడు అల్ఫన్స్ పుత్రేన్ ఎప్పుడో ఆమె చేసిన డాన్స్ షో వీడియో చూసి ప్రేమం సినిమాలో హీరోయిన్గా అవకాశమిచ్చారు. అదే ఆమె కెరియర్ని మార్చేసిన మ్యాజికల్ మూమెంట్. సినిమా ఆఫర్ రాగానే ఎగిరి గంతేయలేదు. ఆమె ఒక కండిషన్ పెట్టింది. ఏంటంటే, నా ఎంబీబీఎస్ చదువు డిస్టర్బ్ అవ్వకూడదు. నేను కేవలం నా సెలవుల్లో మాత్రమే షూటింగ్కి వస్తాను అని. ఇది చూస్తే అర్థమవుతుంది ఆమెకు చదువు మీద ఎంత పట్టుదల ఉందో. షూటింగ్ మొదలయ్యాక ఆమెకు ఒకటే టెన్షన్, తన ముఖం మీద ఉన్న మొటిమలు. చాలా ఇన్సెక్యూర్గా ఫీలయ్యింది. కాని అప్పుడు డైరెక్టర్ ఆల్ఫోన్స్ ఆమెతో ఒక మాట అన్నారు, నువ్వున్నదే అందం, మేకప్ అవసరం లేదు, మాకు కావాల్సింది నీలాంటి సహజమైన నటే అని. ఆ ఒక్క మాట ఆమెలో ఉన్న అన్ని భయాల్నీ పోగొట్టింది. అదే ఆమె సిగ్నేచర్ లుక్ అయింది. మరి ఆ సినిమా రిజల్ట్ ఏమైంది? చరిత్ర సృష్టించింది. జస్ట్ 4 కోట్ల బడ్జెట్తో తీస్తే ఏకంగా 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ప్రేమం ఒక సెన్సేషన్. అందులో ఆమె చేసిన మలర్ క్యారెక్టర్ అయితే జనాలకి పిచ్చెక్కించేసింది. సాయి పల్లవి పేరు మర్చిపోయి అందరూ మలర్ అని పిలవడం మొదలుపెట్టారు. ఆ నటనకు బెస్ట్ డెబ్యూగా ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా వచ్చింది. ప్రేమం దెబ్బకి సాయి పల్లవి ఓవర్ నైట్లో సౌత్ ఇండియా స్టార్ అయిపోయింది. అక్కడితో ఆమె ప్రయాణం ఆగలేదు. అసలు కథ అప్పుడే మొదలైంది. ప్రేమం తర్వాత ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. కాళీ, ఫిదా, మారీటు, ఇలా ఒకదాని తర్వాత ఒకటి సూపర్ హిట్స్. ఇక్కడొక విషయం గమనించాలి. 2016లో కాళీ సినిమా చేసింది కదా, ఆ సినిమా షూటింగ్ కోసం తన ఎంబీబీఎస్ చదువు నుంచి జస్ట్ 1 నెల బ్రేక్ తీసుకుంది. అదే సంవత్సరం అటు యాక్టర్గా సక్సెస్ అవుతూనే ఇటు డాక్టర్ పట్టా కూడా అందుకుంది. అది ఆమె కమిట్మెంట్ అంటే. ఇక 2017లో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఫిదా సినిమాతో. తెలంగాణ యాసలో ఆమె చెప్పిన డైలాగులకి, ఆమె నటనకి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. కేవలం 13 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ సినిమా ఏకంగా 40 కోట్లు వసూలు చేసింది. అంతేకాదు, టీవీలో వేసినప్పుడైతే బాహుబలి తర్వాత హయ్యెస్ట్ రేటింగ్ సాధించిన సినిమాగా రికార్డ్ సృష్టించింది. దీని బట్టి ఆమె క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. నటన సరే, మరి డాన్స్? దానికి తిరుగులేదు. మారీటూ సినిమాలోని రౌడీ బేబీ సాంగ్ యూట్యూబ్ని షేక్ చేసింది. 1 కాదు, 2 కాదు, ఏకంగా 100 కోట్లకు పైగా వ్యూస్.
1 బిలియన్ వ్యూస్ దాటిన మొట్టమొదటి సౌత్ ఇండియన్ సాంగ్గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఆమె ఎనర్జీ, ఆమె స్టెప్స్కి ఎవరైనా ఫ్యాన్ అవ్వాల్సిందే. సరే, ఇన్ని హిట్స్, ఇంత స్టార్డమ్ అయినా కూడా సాయి పల్లవి ఎందుకు సింపుల్గా ఉంటుంది? మనం మొదట్లో మాట్లాడుకున్న ఆమె సిద్ధాంతాల దగ్గరికి కథ మళ్లీ వస్తుందిప్పుడు. అందుకే ఆమె ఫ్యాన్స్ ఆమెకొక పేరు పెట్టారు, న్యాచురల్ బ్యూటీ. ఎందుకంటే ఆమెకు మేకప్తో పనిలేదు. సినిమాలో ఎలా కనిపిస్తుందో బయట కూడా అచ్చం అలాగే ఉంటుంది. తనని తాను ఉన్నది ఉన్నట్లుగా చూపించుకోటానికి ఏమాత్రం వెనుకాడదు. ఇప్పుడు మనం మొదట్లో అడిగిన ప్రశ్నకు సమాధానం దొరికింది. ఆ 2 కోట్ల ఫెయిర్నెస్ క్రీమ్ ఆఫర్ని ఎందుకు రిజెక్ట్ చేసింది? ఎందుకంటే నేను వాడని ఒక ప్రాడక్ట్ గురించి చెప్పి నా ఫ్యాన్స్ని మోసం చేయలేను అని చెప్పింది. డబ్బుల కంటే తన విలువలే ముఖ్యం అని నిరూపించుకుంది. అందుకే సాయి పల్లవి కథ మనందర్నీ ఒక ప్రశ్న అడుగుతుంది. సక్సెస్ అవ్వాలంటే మనల్ని మనం మార్చుకోవాలా? మన సహజత్వాన్ని వదిలేసి ఇంకెవర్లాగో నటించాలా? బహుశా సాయి పల్లవి సమాధానం అస్సలు అవసరం లేదు అని తన సక్సెస్తోనే చెప్తోంది.